అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఇవాళ మీతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రెసిపీ చపాతీ లేదా పుల్కాలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది, ఎక్కువ బెనిఫిట్స్ని అయితే ఇస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక కప్ అయితే పన్నీర్ తీసుకుందాము. తర్వాత 2 టొమాటోస్ అండి, 2 ఆనియన్స్, పెద్దదైతే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇంకా కాజు, ఇంకా చెక్క మొగ్గ ఇలాచి పౌడర్. ఈ చెక్క మొగ్గ ఇలాచి ఈ రెసిపీ టేస్టీకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత పసుపు, సాల్ట్, ఇంకా కారం అండి. ఇప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూసేద్దాము. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందు మనం తీసుకున్నటువంటి చెక్క మొగ్గ ఇలాచి వేసుకోవాలి. ఫస్ట్ వీటిల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి లైట్ బ్రౌన్ వచ్చేదాకా అయితే సిమ్లోని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టొమాటోస్ అయితే యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్లోనే మగ్గనివ్వాలండి. తర్వాత ఒకసారి చూద్దాము. వేగాక ఇప్పుడు కాజు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి అయితే సిమ్లోనే ఒక 2 మినిట్స్ సరిపోతుందండి, ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మరొక ఫ్రై ప్యాన్ తీసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం పన్నీర్ యాడ్ చేద్దామండి. ఇవి కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లోనే వేగనించాలి. తర్వాత కాజు వేగిందో లేదో అయితే ఒకసారి చూద్దాము. చూడండి, బాగా వేగిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వేగితే చాలండి, ఎందుకంటే మళ్ళీ కర్రీలో అయితే బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారాలి. ఇప్పుడు పన్నీర్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చూసేద్దామండి. బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ పన్నీర్ బాగా కూలింగ్ తగ్గిన తర్వాతే ఆయిల్ ఫ్రై చేయాలండి, లేకపోతే అడుగుంటుకుంటుంది. కొద్దిగా కూలింగ్ ఉండడం వల్ల కొంచెం ఇవైతే లైట్గా అడుగంటాయి. మీరు ఇలా కాకుండా చూసుకోండి. తర్వాత ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారాక ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, బాగా గ్రైండ్ అయిపోయింది. తర్వాత ఇది మొత్తం నేను కడాయిలోకి తీసేసుకున్నానండి. ఇందులో మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇందులో టేస్ట్కి కొంచెం కారం, సాల్ట్, పసుపు వేసేసి కలిపెట్టాలి. సిమ్లోనే పెట్టాలండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు కుక్ అయితే అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. చక్కగా అయితే కుక్ అయిపోయింది. మీకు కొంచెం పలచగా కావాలన్నా కూడా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చపాతీ పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిలో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మన పిల్లలు ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే కలుద్దాము.